ఇప్పుడు మనం 2025వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం వరకు నూతన సంవత్సరం శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉగాది వేళ విశేషంలో ద్వాదశ రాశుల్లో 10వ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. మన జానకిరామ్ని అడిగి చూడు. జానకిరామ్, మకర రాశి వారి జాతకం చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తరించిన కార్యం, అనుకున్న కోరిక, చేసే పనిది, నమ్మిన పనిది, అడవపడ్డ యోగం ఇది. చదువు, విద్య, ఉద్యోగం, మనసుల మాట, మనసుల కోరిక, చేసే పనిది, వృత్తి, వ్యాపారంది, విద్యయోగంది, ఉద్యోగ యోగంది, ఆరోగ్య యోగంది, సంసార యోగంది, సంతాన యోగంది, మనసులో మాట, చేసే పనిది, ఇల్లు, జాగా, భూమి, కోర్టు, కేసుది ఎలా ఉంది చూడు. జానకిరామ్, ధరించిన కార్యం, అనుకున్న కోరిక ఎలా ఉంది ముఖ్యంగా మకర రాశి వారి జాతకంలో చెప్పాలంటే అండి, వనదేవతలు వచ్చారు, సమ్మక్క సారక్క దేవతలు వచ్చారు, చాలా పవర్ఫుల్ దేవతలు. అందరూ పవర్ఫుల్ దేవతలే, కానీ మీరు వనదేవతలు, సమ్మక్క సారక్క దేవతలు, అలాగే షిరిడి సాయిబాబా వచ్చిండు. ఇది జాతక బలానికి. ఇది జ్యోతిష బలంలో చూడాలంటే ఆంజనేయ స్వామి వచ్చిండండి. సంజీవిని పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండు. మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు ఈ 2025వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం అద్భుతమైన యోగం ఉన్నదండి. మకర రాశి వారి జాతకంలో కూర్చుంటే రాజు, లేస్తే మంత్రి, తిరిగితే సేనాధిపతి, 3 గుణాలు ఉంటాయండి. రాజు అంటే మాత్రం వారికి తిరుగు ఉండదు, లేస్తే మంత్రి అంటే మాత్రం వారి జాతకానికి మంత్రి లెక్క ఆలోచించే అవకాశం ఉంటుంది, 10 రకాలుగా ఆలోచించి అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది. ఇంకా మాత్రం తిరిగితే సేనాధిపతి అంటే మాత్రం సేనాధిపతి ఉంటేనే ఎక్కడ ఏ ఇబ్బందులు వచ్చినా సరే మాత్రం కంట్రోల్ చేసుకుంటారు. కాబట్టి ఆ రకంగా కూడా మంచిగా ఉంది. 3 రకాలు బాగుంది రాశి వారికి. మకర రాశి వారి జాతకానికి మాత్రం ఆదాయ ఖర్చు విషయాల్లో మాత్రం సరి సమాన యోగం ఉన్నదండి. అలాగే ఈ రాశి వారి జాతకంలో ధనిష్ట నక్షత్రం వారికి మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయండి. ధన విషయంలో, రుణ విషయంలో, గృహం విషయంలో, పర్సనల్ లైఫ్లో, అలాగే మాత్రం అన్నదమ్ములతో, భార్య భర్తలతో విరోధాలు, చిక్కులు, చికాకులు ఉంటాయండి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మించిన నక్షత్రం, వెంకటేశ్వర స్వామి జన్మించిన నక్షత్రం శ్రావణ నక్షత్రం వారికి చాలా శుభ ఫలితాలు ఉంటాయండి. వారి పేరు మీద వారు ఖచ్చితంగా మాత్రం ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని అప్పుడప్పుడు దర్శనం చేయటం మంచిది. అలాగే మొక్కుబడి ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి రావటం మంచిదండి. ఏ దేవుళ్ళకైనా అప్పు ఉండొచ్చు, కానీ శ్రీ వెంకటేశ్వర స్వామికి మాత్రం అప్పు ఉండొద్దండి. ఆయన వడ్డీ కాసులు వాడు అంటారు. దాని మూలంగా ఆ మొక్కుబడి అనేది ఆపుతూ ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూనే ఉంటాయి, ఇబ్బందులు ఎక్కువ అవుతూనే ఉంటాయండి. చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఏ దేవుళ్ళకైనా మొక్కుబడి ఆపుకోవచ్చు, నిదానం చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి దర్శనం వస్తాన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి రావాలి. ఈ మకర రాశి వారి జాతకానికి కానీ విద్యా స్థానంలో గురుబలం చాలా మంచి ఫలితంగా ఉంది. కాబట్టి విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంది. బాలికలకు తిరుగు ఉండదు వారి పేరు మీద, కానీ ఉత్సాహవంతమైన జీవితం ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు, ఎల్నాటి శని ప్రభావం వెళ్ళిపోతుందండి ఈ రాశి వారి జాతక బలంలో. మకర రాశి వారి జాతకానికి గత 7.5 సంవత్సరాల నుంచి పడుతున్న శని బాధలు, చిక్కులు, చికాకులు, ఇబ్బందులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ వెళ్ళిపోయే టైంలో శనీశ్వరుడు మాత్రం, ఈ శనిగ్రహం అనేది మాత్రం మంచన్న చేస్తుంది, చెడన్న చేస్తుంది అనేది ఒక వాక్యం ఉందండి. చాలా వరకు మంచినే కోరుకుందాం. ఎవరైనా సరే పాజిటివ్ కోరుకోవాలి, కానీ నెగిటివ్ కోరుకోవద్దు. ముఖ్యంగా మనం జ్యోతిష్యం చెప్పేవారు కావచ్చు, ఎవరైనా సరే మాత్రం సరస్వతి పలికేవారు కావచ్చు, కానీ మాత్రం వీరి జాతకం మాత్రం ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది మకర రాశి వారికి. ఎందుకంటే వీరికి అంతర్దశ, అలాగే మాత్రం శనీశ్వరుడు శని అధిపత్యంలో ఉంటాడు. కాబట్టి మకర రాశి వారికి వీరికి ఓపిక చాలా ఉంటుంది, కోపం కూడా చాలా ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష బలంలో మాత్రం అనుకున్నది సాధించేదాకా మొండు పట్టుదల కూడా ఉంటుంది. ఈ రాశి వారికి రాజకీయ రంగంలో మాత్రం తిరుగు ఉండదు వీరి పేరు మీద. ఎక్కడ పోయినా ఇదివరకు ఎలక్షన్లో కావచ్చు, ఏదైనా రంగంలో కావచ్చు, ఓడిపోయిన వారికి ఇప్పటికైతే ఖచ్చితంగా వారికి తప్పకుండా మంచి పదవి లభించే అవకాశం ఉంది. అలాగే వివాహం చేయాలనుకునే వారికి శుభకార్యాలు కలిసి వస్తాయి. అలాగే గృహ నిర్మాణం చేయాలనుకునే వారికి తప్పకుండా గృహ నిర్మాణాలు చేస్తారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగం మాత్రం వీరికి కలిసి వచ్చే అవకాశం సరి సమానం ఉంటుందండి. అంటే ధనం కలిసి వస్తుంది, కానీ గొడవలు చాలా వస్తూనే ఉంటాయి, ఏదో రకంగా వస్తాయి. ధనం మూలం జగత్ అంటారండి. సూర్యుడి చుట్టూ చంద్రుడి చుట్టూ మనుషులు తిరిగితే మనుషుల చుట్టూ ధనం తిరుగుతుంది, ధనం చుట్టూ భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ మనం తిరుగుతాం. ముఖ్యంగా వీరికి ఎటు పోయినా మాత్రం రియల్ ఎస్టేట్ రంగం కలిసి వస్తుంది, కానీ డబ్బుల గురించి గొడవలు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 1కి 4 సార్లు ఆలోచన చేసుకోవడం మంచిది వీరి జాతక బలానికి. వాహన వ్యాపారం చేసేవారు, ఎలక్ట్రానిక్ వ్యాపారం చేసేవారు, అలాగే గృహ నిర్మాణ వ్యాపారం చేసేవారు, అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వ్యాపారం అంటే కొన్ని వేల రకాల వ్యాపారాలు ఉన్నాయండి. వస్త్ర వ్యాపారం ఉన్నది, అలాగే మాత్రం మన రెస్టారెంట్ వ్యాపారం ఉన్నది, అలాగే కిరాణా షాప్ వ్యాపారాలు ఉంటాయి, లిక్కర్ వ్యాపారం ఉంటుంది, డీజిల్
ఆయిల్, స్టీల్ రంగం వ్యాపారం, సిమెంట్ వ్యాపారం, అలాగే మన గ్రైనైట్స్ వ్యాపారం, ఇటుక వ్యాపారం, ఇసుక వ్యాపారం, చాలా వరకు వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికైతే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయండి. అది కేంద్ర పరంగా కానీ కావచ్చు, రాష్ట్ర పరంగా కానీ కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఏరే దేశం ఏరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వరకు తిరుగు ఉండదు ఈ రాశి వారికి. కానీ ఉత్తరాషాఢ నక్షత్రం వారు చాలా జాగ్రత్త ఉండాలంటే రవి మహర్దశ జాతకం, చంద్ర మహర్దశ జాతకం వారిది కాబట్టి మాత్రం ఉత్తరాషాఢ నక్షత్రం వారు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఆ రాశి వారు ఖచ్చితంగా మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం శివుడాగ్ని లేనిది చెమైన కుట్టదంటారు కాబట్టి శివుడిని పూజ చేయాలండి. ప్రతి సోమవారం కానీ లేదా ఏకాదశి తిథి రోజు కానీ, మాస శివరాత్రి తిథి కానీ, పౌర్ణమి తిథి రోజు కానీ ఖచ్చితంగా, లేదా మంగళవారం రోజు కానీ పూజ చేయటం చాలా మంచిది. అందులో ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చిన రోజైతే చాలా విశేషమైన ఫలితం ఉంటుందండి వీరి పేరు మీద. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వివాహం కాని వారికి వివాహ బలాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఇష్ట ప్రకారం వివాహం చేసుకోవాలనుకునే వారికి తిరుగు ఉండదు. అలాగే పెద్దల ప్రకారం వివాహం చేసుకోవాలనుకునే వారు కూడా కలిసి వస్తుంది. అలాగే ఇదివరకు ఆల్రెడీ సంబంధాలు మాట్లాడుకున్న వాళ్ళు, గొడవలైన వారు, అటొక దిక్కు ఇటుకొక దిక్కు అయిన వారు కూడా మాత్రం ఆ గొడవలు సంసిపోయి కలిసే అవకాశం ఉంటుందండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం 70% చాలా వరకు కలిసి వస్తుందండి. ఏ డిపార్ట్మెంట్ వారికైనా సరే 30% మాత్రం ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తప్పవండి. ఈ రాశి వారికి నవగ్రహాల్లో మాత్రం 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 2 గ్రహాలు అనుకూలంగా లేవు. వీరి జాతక బలానికి ఏది చేసినా పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుందండి. ఈ మకర రాశి వారి జాతకంలో చూడాలంటే అండి మొసలి స్వభావం, నీటిలో మొసలి ఎంత బలం ఉంటుందో అంత బలం ఉంటుంది. అలాగే వీరు బయట మానవులు కాబట్టి బలం చాలా ఉంటుంది. అలాగే మాత్రం మనోబలం కూడా ఉంటుంది, శారీరక బలం ఉంటుంది. కానీ మాత్రం లాస్ట్ వరకు ఓటమిని ఒప్పుకొని రాశి వీరిది. ఈ రాశి వారికి చాలా శుభ ఫలితాలు ఉన్నాయి. అలాగే మేడారం అమ్మవార్లు వచ్చిండ్రు, సమ్మక్క సారక్క దేవతలు వచ్చిండ్రు. వీలైతే అమ్మవార్లను కూడా దర్శనం చేయడం చాలా వరకు మంచిదండి. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా మీరు దర్శనం చేస్తే చాలా వరకు మంచిది. అన్నదానం, గోదానం, భోదానం, సువర్ణదానం, వస్త్రదానం ఏదైనా చేస్తే చాలా వరకు మంచిదండి. అలాగే కొందరికి మాత్రం సంతాన బాధలు ఉంటాయి, కొందరికి పర్సనల్ లైఫ్ బాధలు ఉంటాయి, కొందరికి ప్రేమ విషయం బాధలు ఉంటాయి, కొందరికి చాలా కాలం నుంచి మానసికంగా చిక్కులు ఉంటాయి, కొందరికి నమ్మించి మోసం చేసిన వారు బాధలు ఉంటాయి. ఇలాంటి బాధలు, చిక్కులు, చికాకులు ఉన్నవారు ఆంజనేయ స్వామిని దర్శనం చేయడం మంచిది. చాలా వరకు 9 వారాలు కానీ, 18 వారాలు కానీ, 27 వారాలు కానీ ఆంజనేయ స్వామిని పూజ చేయడం, ఆకు పూజ చేయడం చాలా వరకు మంచిదండి. శని మంచి స్థానంలో వస్తున్నా కూడా మాత్రం వెళ్తూ మనం మంచి జరగాలి, మనతో పాటు ఆ రాశి వారితో చాలా వారికి మంచి జరగాలనుకుని మాత్రం శనీశ్వరుని పూజ చేయడం కూడా మంచిది. శనివారం, అలాగే వీరి జాతకానికి చూడాలంటే సోమవారం, అలాగే మంగళవారం వీరు నియమం పాటించడం మంచిదండి. వీరికి అన్ని తిథులు మంచిగానే ఉన్నాయి. దశమి తిథి అధికమైన ఫలితం ఇస్తుంది. సప్తమి, దశమి తిథి, ఒక పాడ్యమి తిథి, అమావాస్య తిథి వీరికి కలిసి రాదండి. వీరి జాతక బలానికి అన్ని దిక్కులు మంచిదే. అందులో వీరికి పడమర దిక్కు మంచిది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం అన్ని రాశుల వారితో పాటు ఈ రాశి వారి పేరు మీద కాలరిష్ట యోగం, దేశరిష్ట యోగం, అలాగే మాత్రం షష్ఠ గ్రహ కూటమి ఉంది కాబట్టి కొన్ని చిక్కులు, చికాకులు ఉంటాయి కాబట్టి ఎవరికి వారు శాంతి చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా వీరు మాత్రం సద్బ్రాహ్మణుల కాడ మాత్రం శాంతి చేసుకోవడం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి ఆ పరమేశ్వరుడి దయ తప్పకుండా ఉంటుందండి. శుభం భూయాత్.